देखिए हेलमेट नको हेलमेट क्यों नहीं डाल रहे हेलमेट कहाँ से आ रहे हैं? कहाँ है हेलमेट कहाँ है घर अपना कहाँ पे थे आपने इलबिरा घर पे एलबी नगर पे घर है हेलमेट छोड़ के आ रहे हैं गाड़ी पंचर हो गई तो क्या करते जबीज कर लेते नहीं कर लेते हाँ फिर क्या करेंगे अभी लाइसेंस है हाँ लाइसेंस ये इसके ऊपर 4,000 है फाइन कौन बनना अब बगैर हेलमेट से फिरे तो पीछे से फोटो लेते क्या फायदा है सही नहीं फिर क्या करेंगे कि नीचे गिरे तो कैसा तेरा हाल कैसा रहता నీ హెల్మెట్ తీయమ్మా చూద్దాం నీ హెల్మెట్ తీయండి హెల్మెట్ విరిగిపోయింది ఏం ఉపయోగం దీంతో ఏమైనా ఉపయోగం ఉందా మళ్ళీ బండో పెట్టినారు కాబట్టి ఖచ్చితంగా మంచి హెల్మెట్ ఉంటే బాగుంటది హెల్మెట్ బ్రేక్ కొట్టుకుంటే ఉపయోగం లేదు కదా గ్లాస్ పోయింది దీన్ని మళ్ళీ కనీసం స్క్రూ అన్న పెట్టి చేయించుకోవాలి ఆ? మరి ఎట్లా లోపల పెట్టుకొని మీరు వస్తే ట్రిపుల్ రైడింగ్ తప్పు కదా మళ్ళీ దాన్ని క్యారీ చేస్తున్నారు ఇంకా దాంట్లో కింద పెట్టి ఎవరు చేయించట్లేదు ఈయన హెల్మెట్ పెట్టిస్తే అయిపోతుంది మేము ఇక ఈ బండి ఎవరిది ఏం పేరు నీ పేరు ఆ? ఎంత ఈ బండికి 3 లక్షలు 3 లక్షలు పెట్టి మీరు బండి కొన్నారు నెంబర్ ప్లేట్ ఏది బ్రదర్ టీఆర్ నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా టీఆర్ నెంబర్ పేపర్ ఇస్తారు కదా దానిలో టీఆర్ నెంబర్ ఉంటుంది కదా నెంబర్ ప్లేట్కి హెల్మెట్కి ఏం సంబంధం 3 లక్షలు పెట్టి బండి కొంటావు 300 పెట్టి హెల్మెట్ కొనవు ఏం ఉపయోగం కింద పడితే ఎట్లా ఏముంటుంది నీ పరిస్థితి మీరు నెంబర్ ప్లేట్ లేకపోతే కోర్టుకు పోయి ఇప్పుడు ఫైన్ కట్టుకొని రావాలా ఈ ఛార్జ్ షీట్ కొట్టండి కోర్టుకు పంపించండి నెంబర్ ప్లేట్ చూపించు నీ దగ్గర బండి పేపర్ చూపెట్టు ఆర్సీ నెంబర్ నేను దీనికి టెంపరీ నెంబర్ ప్లేట్ ఎందుకు వేసుకోలేదని అడుగుతున్నాను వెళ్ళొచ్చావు నువ్వు దొంగతనం చేసావు అంటే డబ్బులు పెట్టే కొనుక్కున్నావు నేను కాదనట్లేదు కానీ ఎందుకు నెంబర్ ప్లేట్ పెట్టుకోలేదు ఎవరు చెప్పాలి షోరూమ్ వాళ్ళు చెప్పాలా టీఆర్ నెంబర్ ఉందా వెనకాల ఉందా అలా పేపర్ ఉంది జేబులో పేపర్ ఉంది కోర్టు టీఆర్ నెంబర్ కొట్టు ఛార్జ్ షీట్ కొట్టండి కోర్టు పోయి ఫైన్ కట్టుకొని వస్తాడు లేదు నెంబర్ ప్లేట్ లేకపోతే బండి రిలీజ్ చేయబడదు నేను అనేది నీకు అర్థం కావట్లేదు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెంబర్ ప్లేట్ వస్తుంది అది వేరు అట్లాంటి నెంబర్ ప్లేట్ వస్తుంది బండి కొన్నప్పుడు షోరూములనే ఇది ఇచ్చారు చూసినావా టీఆర్ నెంబర్ ఉందా మరి నెంబర్ ప్లేట్ లేదుగా వాళ్ళు ఎందుకు రాయరు నువ్వే రాసుకోవాలి అంటించారు కదా ఇక పెన్ను పెట్టి నువ్వు రాసుకోవాలి ఈ నెంబర్ పెట్టి పెద్దగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏం చెప్పారు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా నీకు చూపించు లైసెన్స్ చూపెట్టు చూపించు లైసెన్సే లేదు దగ్గర టెంపరీ లైసెన్స్ ఉందా అసలు లైసెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి 3 లక్షలు పెట్టి బండి ఎట్లా కొన్నావు లైసెన్స్ లేకుండా నెక్స్ట్ టైం దొరికితే సీజ్ చేయాలి అంటే నెక్స్ట్ టైం దొరకనంటున్నావు అంతేగాని లైసెన్స్ తీసుకుంటా అంటలేవు నెక్స్ట్ టైం దొరకనంటుండ ఆయన లైసెన్స్ తీసుకుంటా కానీ నెక్స్ట్ టైం దొరికితే సీజ్ చేయండి సార్ అంటుండు ఎంత తిరిగింది రీడింగ్ 27,000 తిరిగిందా పర్లేదులే తిరిగా ఎన్ని రోజులు అయింది దాని మీద పేపర్ మీద డేట్ ఉంటుంది కదా మరి ఇప్పుడు ఎట్లా నాకు ఛార్జ్ షీట్ కొడితే పోతాడు కొట్టండి ఛార్జ్ షీట్ కొట్టండి కోర్టుకు పోయి ఫైన్ పెట్టుకొని వస్తాడు తొందరగా ఇప్పుడే ఓ బండి పైన ఎక్కించు మరి 3 లక్షల బండి కొన్నప్పుడు ఆ మాత్రం చేసుకోకపోతే ఎట్లా అట్లా వదిలిపెట్టడం కుదరదు హెల్మెట్ లేదు నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఎట్లా వస్తా నీ బండి ఏం చేస్తావు నడుపుకుంటూ పోయి కింద పడితే ఎట్లా ఎవరికైనా గుర్తుంటే ఎట్లా ఇగో నీ తలం చేతి దీనికే ఉంది నెంబర్ ప్లేట్ కోసం కాదు ఇప్పుడు నిజమే నీకు లైసెన్స్ ఏది అరే నువ్వు ఇంత పెద్ద బండి కొన్నప్పుడు లైసెన్స్ తీసుకోవానా ఏం పని చేస్తావు నువ్వు మెకానిక్ 3 లక్షల బండి ఎట్లా కొన్నావు ఈ బండి నీదేనా ఎంత కొట్టినావు డౌన్ పేమెంట్ ఎంత కట్టినా ఏం అవసరం నీకు ఇది నేను అనేది ఇప్పుడు నువ్వు ఏదో ఒక ఉద్యోగం మంచిగా చేస్తే ఓకే 3 లక్షల బండి కొన్నావు అంటే
ఆలోచించండి. హెల్మెట్ వద్దా? ఏం పేరు నీ పేరు? శివశంకర్. ఏంటి ఆధార్ హిందీ తెలుగు? తెలుగేనా? ఏమో తెలుగు రాదేమో అనుకుంటున్నా. శివశంకర్ ఖానాపూర్ విజయనపల్లి మండలా? ఏం ఎగ్జామ్? ఇండియన్ ఆర్మీ ఇంట్లోనా? అయాన్ డిజిటల్లో. మరి హెల్మెట్ వద్దా? ఆర్మీకి పోతే ఎట్లా పని చేస్తావు? లేట్ అయితే హెల్మెట్ పెట్టుకోవడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది? ఎన్ని సెకండ్లు పడుతుంది చెప్పు? హెల్మెట్ పెట్టుకోవడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది నీకు అందాదా? నువ్వు ఇప్పుడు ఆర్మీ క్వశ్చన్ వచ్చింది అనుకో, ఏం చెప్తావు? ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవడానికి ఎన్ని సెకండ్ల టైం పడుతుంది అందాదా? ఎన్ని సెకండ్లు పడుతుంది? జస్ట్ 5 seconds. 5 seconds టైం లేదా నీకు? ఎట్లా రాసిన ఎగ్జామ్? ఆల్ ద బెస్ట్, జాబ్ రావాలా? నేను ఫైనాన్స్ పంపేవా వితౌట్ హెల్మెట్? హెల్మెట్ లేకపోతే ఎట్లమ్మా? कठिन बगैर हेलमेट फिर कैसा तू काम कैसा करते? ये ఒక పని చేయండి భయ్, హెల్మెట్ లెమ్మట పట్టుకొచ్చి ఇక్కడ పెట్టియాల. ఉన్నాడా ఎవడన్నా ఇక్కడ చుట్టుపక్కల? ఏడా ఫోన్ కొట్టడానికి లేదు. నువ్వు ఇక పొద్దున మనం ఇట్లా స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసినప్పుడు మనం తీసుకొచ్చి ఒక 10 హెల్మెట్లు పెట్టుకోమనాలి. ఇక్కడ 10-15 సార్ హెల్మెట్లు పెట్టుకోమని వీళ్ళు హెల్మెట్ కొనుక్కొని పోతారు. ఈయన ఇక లైసెన్స్ కూడా లేదు. నువ్వుగా నడిపింది ఎవరు? నీ లైసెన్స్ నీకు లేదు. లైసెన్స్ దానికి లోకల్ నాన్ లోకల్ సంబంధం ఏంది? లైసెన్స్ కూడా తెలంగాణ మొత్తం భారతదేశం మొత్తం పనిచేస్తుంది కదా. నీ వయసు ఎంత? 18+ కదా. మరి లైసెన్స్ లేదు ఎట్లా నడుపుతున్నావు బండి? లేదు లైసెన్స్. నెక్స్ట్ టైం ఉండదు నిలబడిడ. హెల్మెట్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, బండి తీయాలంటే. ఇవి రెండు లేకపోతే క్రైమ్. ఉద్యోగం చేసిన కేసు పెడితే ఉద్యోగం కూడా పోతారా? వచ్చేది కూడా రాదు. ఏం పేరు? పేరు ఇది నీదేనా? ఆ కార్డు నీదేనా? నీ పేరు? నీ పేరేం పేరు తమ్మి? ఈయన పేరు శివనే ఉంది కదా. నీ పేరు శివ కృష్ణ. అదే అంటున్నా, మళ్ళీ రెండు ఒకటే పేరు చెప్తున్నా డౌట్ వచ్చింది. సార్కే చెప్పు. నేను చెప్పినా నువ్వు సార్కి చెప్పాలండి. సార్కి చెప్పలేను కదా, సార్ ఇక్కడ లేడుగా. నేను ఏ విషయం చెప్తున్నానో నీ సార్కి చెప్పాలి. నువ్వు అది పోయి సార్ నెంబర్ ప్లేట్ ఇచ్చిపోయిందట సార్, పోలీస్ సార్ చెప్పిండు అక్కడ వేసుకోవాలి సార్, హెల్మెట్ బండి ఇచ్చినప్పుడు హెల్మెట్ కూడా ఇవ్వాలి సార్, అనవసరంగా మీకే ఫైన్ పడతా సార్ అని చెప్పి సార్కే పడతాయి. నీకేం పడదు, నువ్వేం భయపడదు. నీ సార్కే పడతాయి 130 రూపాయలు పడుతుంది. ఉంటుంది నెంబర్ ఇక్కడ ఉన్నాయి కదా భయ్. ఈయన భయ్ TS10EG 8784 1410 రూపాయలు ఉంది పాతది. ఫోన్ కొట్టు సార్కి. సార్ దీని 1400 సార్ ఫైన్ కడితేనే బండి ఇస్తారట. అది వాళ్ళ పేరు మీద ఆయనకేం తెలుసుగా. क्या नाम है? మరి लाइसेंस नहीं है तो बगैर लाइसेंस कैसे चलाते गाड़ी तुम? बोने गाड़ी जाना है वो सही बात है भाई. लाइसेंस है तो आप नीचे गिर गए तो कौन जिम्मेदारी? तेरा इंश्योरेंस कैसा आना नहीं చెప్పింది కూడా. TS10 మరి హెల్మెట్ వద్దా? పక్కనే అరే ఎక్కడైనా కానీ పక్కనైతే కింద పడడానికి గ్యారంటీ ఉందా? మరి దిగండి కింది దిగండి. నడుము బాగాలేకపోతే బెల్ట్ పెట్టుకోవాలి, నడుముకు పెద్దది కొద్దిగా నడుము నొప్పి రాకుండా. హెల్మెట్ లేకపోతే అట్లా తలకాయ కూడా బాగుండదు. ఇక అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? చూపించండి. ఎంత ఫైన్ ఉంది దాని మీద? 4 కాదు 4 ఉన్నాయి. 4 అని నువ్వు అంటున్నావు, 4 అని మేము అంటున్నాం. 2 తేడా ఉంటది. 3 వరకు వదిలేస్తాం. 4 అయితే కట్టాలి. 2 కట్టు, 2 ఉంచుకో. ఇక అదే బ్యాంక్ బ్యాలెన్స్ 4 ఉంచుకోవడానికి. అవన్నీ సంబంధం లేదు. మీ సేవలో ఇప్పుడు కూడా మీ సేవలో కట్టమంటున్నాం మేము. మాకేం కట్టే అవసరం లేదు. మీ సేవలో కట్టు. ఆన్లైన్ నీ ఫోన్లోనే కట్టు. 2 అన్నా కట్టాలి మినిమం. ఏవి తక్కువ ఉన్నాయో చూసి అవి కట్టండి.
అలా ఉన్న వాటిలో నీ ఫైన్లలో ఏవి తక్కువ ఉన్నాయో 2 ఉంచుకో, బాగున్నాయి. తక్కువ ఉన్నాయి 2 కట్టు. నీ దాంట్లో వస్తుంది కదా, నువ్వు కొట్టు, గూగుల్ ఓపెన్ చేయి, నీకే వస్తుంది, మాకేం అవసరం లేదు. ఈ ఛానల్ అని కొట్టు, అది పబ్లిక్ ఎవరికైనా వస్తుంది. అది వస్తలేదు ఎందుకంటే ఇది ఈ ఫోన్ సరిగా నేను మరి ఎందుకు వస్తలేదు? టీఎస్ 0 మళ్ళీ 0 అనేసరికి అది ఏదో పోతుంది. పెట్టినావా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్. ఇంకోసారి ఏం లేకుండా పోవద్దు. పైసలు మాకు పైసలు నడవదు, గూగుల్ పేనే చేయాలి. ఈ ఫోన్లు ఉంటాయి అక్కడ మిస్ అయి ఉంటుంది. ఒక పక్కన దీన్నే ఉన్నది, ఈ పక్కలైనా ఈ సెంటర్ పక్కదే. అడవై లాస్ట్ 2 కట్టుకున్నాడు. 2 కడితే పంపిస్తాం, మిగిలిన తర్వాత కట్టుతాం. ఓ ఆయన మీసే అడ్రస్ చెప్పండి. ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ లేదు ముందు, మరి వెనక నెంబర్ ప్లేట్ వస్తా బ్రదర్. షోరూమ్ బండి అంటే షోరూమ్ బండి ఓకే, కానీ నెంబర్ ప్లేట్ వస్తా. షోరూమ్ బండి అయితే ఒకసారి స్టార్ట్ చేయండి, బండి కీ పెట్టండి, స్టార్ట్ చేయండి. కంపిందేనా? సౌండ్ వస్తలేదా? సైలెన్సర్ ఓకే, నెంబర్ ప్లేట్ ఉండాలి కదా, హెల్మెట్ ఉండాలి కదా. మీకు ఇంత పెద్ద బండి వేసుకొని పోతున్నారు. ఎంత దీనికి బండికి? ఓకే, ఎంత ఉంటుంది కాస్ట్? 2 lakhs బండి బాబు. 2 lakhs బండి కొనుక్కొని ముగ్గురు ఎక్కిపోతారు. మళ్ళా నేను అనేది ట్రిపుల్ రైడింగ్ ఎట్లా పోతారు? వీళ్ళ ట్రిపుల్ రైడింగ్ ఫోటో ఏది? రవీందర్ ఫోటో పెట్టినావా? ఎక్కువ బండి ఎక్కువ, ఎక్కిట్రా, ఎక్కువ ఎక్కువ, ముందు నుంచి కొట్టు, ముందు నెంబర్ ప్లేట్ ఉంది, ఎక్కువ ఎక్కాలి. ఫోటోషూట్, కొత్త బండి కొనుక్కున్నావు, లైసెన్సా? వెరీ గుడ్, లైసెన్స్ ఉంది. ఇంత పెద్ద బండి కొనుక్కున్నావు, హెల్మెట్ మీకు బండి ఇచ్చిన చెప్పాలి, హెల్మెట్ కూడా ఇవ్వాలని. ఇక అవన్నీ చెప్పొద్దు. ప్రతి ఒక్కరు బండి ఆపినా ప్రతి ఒక్కరు హాస్పిటల్లో ఉంటారు. మాకు తెలుసు కదా, ఎన్ని ఆపుతున్నాం రోజుకి, ఎన్ని ఫైన్లు ఉన్నాయి చూడు.